Hi friends, welcome to our YouTube channel Vihana Mom Satya. Please like, share and subscribe and support me. అండ్ నేనైతే ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా, ఫస్ట్ సండే అనమాట. సండే అంటేనే మా ఇంట్లో ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది. ఒక 2-3 నాన్ వెజెస్ అయితే ఉంటాయి అంటే లైక్ ఫిష్, మటన్, చికెన్ అలా అని చెప్పి. సో మా అత్తయ్య అయితే ఫిష్ వస్తే అస్సలు వదలదు, ఎందుకంటే నాకు విహానకు చాలా ఇష్టం. మెయిన్ నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఒక ఫిష్ వచ్చేసి 7 kgs అంట. సో ఇద్దరు ముగ్గురు కలిపి ఫిష్ని అయితే తీసుకున్నారు. ఒక 200 పెట్టి అయితే ఇదైతే మాకు వచ్చింది. సో మా అత్తయ్య అయితే చేపించి తీసుకొచ్చారు. నేనైతే ఇంటి దగ్గర కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం క్లీన్ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఫిష్ మా అత్తయ్య అస్సలు తినరు అండ్ చెయ్యరు కూడా, నచ్చదనమాట టచ్ చేయడం కూడా. సో అందుకనే నేను ఫిష్లోకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి రుబ్బుకుందామని చెప్పి అల్లం వెల్లుల్లి అయితే ఒలుస్తున్నాను. యాక్చువల్గా మార్నింగే నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్నానం చేసి డైలీ దీపం పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ చేస్తున్నాను అనమాట. ఈ పువ్వు చూసారా ఎంత ఉందో, అది వచ్చేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గర పూసిందనమాట. సో పెద్దది అయిపోయిందని చెప్పి ఇచ్చేస్తే అలానే పెట్టేశాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఫిష్ కర్రీలోకి యాక్చువల్గా విహానా కర్రీ కన్నా ఫ్రై ఎక్కువ తింటుంది, మా హస్బెండ్ కూడా. అలా మా ఇంట్లో తమ్ముడు చెల్లి వాళ్ళంతా ఎక్కువ ఫ్రైనే లైక్ చేస్తారు. అందుకని చెప్పి నా చేతితో కొన్ని అయితే ఫ్రై చేసేద్దాం. అండ్ ఇలా ఫ్రై ఎవరికైతే ఇష్టమో వాళ్ళైతే కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే ఏదైనా ఓకే, ఫిష్ అంటేనే ఇష్టం, అసలు సీ ఫుడ్ అంటేనే నాకు ఇష్టం అనమాట. ఒకప్పుడు అస్సలు ఇష్టం లేదు, కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ అండ్ మంచిగా ఉంటుందని చెప్పి నేను అవి లైక్ చేయడం స్టార్ట్ చేశాను. సో కొంచెం పసుపు, ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అండ్ కొంచెం లెమన్ పిండుకొని దాన్ని బాగా కొంచెం వాటర్లాగా యాడ్ చేసుకొని అండ్ నేనైతే ఆ ముక్కలకి కారం అంతా పట్టిస్తున్నాను. సో అది పక్కన పెట్టుకొని అండ్ ఫిష్ కర్రీకి అయితే కావాల్సినవి రెడీ చేసుకుంటున్నా. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇలా స్పెషల్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను కుక్ చేస్తా, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచి అత్తయ్య కర్రీ అండ్ రసం అయితే పెట్టేస్తారు. వేడివేడిగా రైస్ అయితే పెట్టుకుంటాం మేము. ఇంకా కొన్ని బిర్యానీ అలాంటివి అయితే మా హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మా హస్బెండ్ కూడా చేస్తారు. ఇలా అందరం కలిసి అయితే మేము వర్క్ చేసుకుంటాం టుగెదర్గా. మా అత్తయ్య నేను ఏ పని చేయకపోయినా కూడా ఏమీ అనరు. సో నాకు నచ్చితేనే చేయమంటారు అనమాట. సో బాగా చూసుకుంటారు. ఇలాంటి అత్తయ్యలు అలా హస్బెండ్స్ దొరికితే ఆ ఆడపిల్లకి రెండో లైఫ్ అంటారు కదా మ్యారేజ్ అయ్యాక. సో అదైతే చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేనైతే హ్యాపీ అనమాట. కత్తి పెడితే నాకు అస్సలు కొయ్యడం రాదు, ఇంకా చాక్ అలవాటు అయిపోయింది మ్యారేజ్ అయ్యాక. సో ఇంకా ఈ కత్తిపేట అస్సలు తగదు, కానీ ట్రై చేసి ఆనియన్స్ కట్ చేసేసా. ఇప్పుడు మా అత్తయ్య కర్రీస్లోకి ఇది పెట్టే మిక్సీ కొట్టరనమాట, టమాటా కానీ ఆనియన్ కానీ అది పెట్టి మొత్తం గీస్తారు. నేను కొద్దిగా అదే ట్రై చేస్తున్నా. అండ్ ఇంటి దగ్గర కూడా ఒకటి ఉంది కేరళలో, సో నేను కూడా అదే చేస్తున్నాను. అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా కదా, అదైతే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై అయిపోయాక టమాటా యాడ్ చేసేసి వాటిని మగ్గించడానికి మూత పెట్టేద్దాము. అండ్ ఫిష్ అయితే నాకు అస్సలు వండడం వచ్చేది కాదు, అండ్ నాకు ఇష్టమైన విహానా తింటుందని చెప్పి బాగా వండడం నేర్చుకున్నా. అండ్ పక్కన అయితే మా అత్తయ్య నాటుకోడి పులుసు అయితే వండుతున్నారు. సో మా అత్తయ్య వండింది కూడా మేము అసలు నాటుకోడి ఎలా కట్ చేశారు, ఎలా కాల్చారు, ఎలా విలేజ్లో చేస్తారు అనేది కూడా వ్లాగ్ తీశాను. అండ్ తప్పకుండా ఆ వ్లాగ్ కూడా చూడండి. అండ్ నేను ఇప్పుడైతే సాల్ట్, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ మగ్గిపోయిన తర్వాత అండ్ నా వ్లాగ్స్ అన్నీ నేను కేరళలో తీయలేకపోయా. ఇక్కడ వచ్చేసి చెల్లి హెల్ప్తో నేను కొంచెం అయితే వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతున్నా. మీరైతే నా వీడియోస్ని చూసి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ చూడడానికి కర్రీ చాలా బాగుంది కదా, నాకైతే మంచి స్మెల్ కూడా వచ్చింది, ఎందుకంటే ఇక్కడ హౌస్ ఆడించుకున్న కారం అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ నేను కూడా కేరళకి ఇవే తీసుకొస్తా. సో ఈ మధ్యన కారం అయితే అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ నుంచి అయితే చాలా తీసుకెళ్ళాలనుకుంటున్నా, అవన్నీ వ్లాగ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఫిషెస్ని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక చింతపండు మగ్గు అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. ఇవి ఫ్రై అయ్యాక జస్ట్ లైట్గా కారం అన్నీ పట్టాక
అండ్ ఫిష్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నా వ్లాగ్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లైక్ అంటే ఇలా చేంజ్ చేసుకో అనే సలహాలు కూడా నాకు ఇవ్వండి. అండ్ నేనైతే పాజిటివ్గా తీసుకుంటా. అండ్ తర్వాత ఇప్పుడు నేను చింతపండు రసం అయితే వేసేసాను, అప్పుడు వీడియో క్లిప్ మిస్ అయ్యింది. సో చింతపండు రసం వేసాక మూత పెట్టి ఇంకా మంచిగా మగ్గించేయడమే అనమాట. సో లాస్ట్ స్టేజ్ అనమాట, ఇంకొక 2 minutes ఉంటే అయిపోతుంది. ఆల్మోస్ట్ ముక్క అయితే ఉడికిపోయింది. అండ్ రసం కొంచెం లైట్గా కొంచెం వాటర్ లాగా ఉంది కాబట్టి అది ఇంకిపోతే అయిపోతుంది. సో సంక్రాంతికి అందరూ షాపింగ్ చేసేసే ఉండుంటారు, ఎందుకంటే నేను అప్లోడ్ చేసేసరికి ఇది భోగి వచ్చింది కాబట్టి. సో అందరికీ హ్యాపీ భోగి అనమాట. సో ఉప్పు కారం అన్నీ సరిపోయే చెక్ చేసేసా, దించేసా అనమాట. సో ఫిష్లో అయితే దించేసాక మూత పెట్టుకోకూడదు. అండ్ ఇప్పుడైతే ఫ్రైకి అనమాట. సో పీసెస్ దళాసరిగా ఉన్నాయి అనమాట, అయినా ఫ్రై చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసుకొని. అండ్ ఒక 8 పీసెస్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. అండ్ 4 పీసెస్ని అయితే ఫస్ట్ ఫ్రై చేద్దాం. అండ్ ఈ ఫ్రై నేను సిమ్లోనే కుక్ చేస్తాను అనమాట, అందుకని కర్రీ కన్నా ఫ్రై ఎక్కువ టైం పడుతుంది నాకు. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయ్యాయి, అటు ఇటు తిప్పుకుందాం అన్నమాట. చలి అయితే కేరళ కన్నా అసలు ఇక్కడ ఆంధ్రాలో చాలా ఎక్కువ ఉంది. నాకైతే అసలు ఇంత చలి అసలు నేను 4 years తర్వాత కదా ఇక్కడైతే గుడ్లు చానా అనమాట. సో ప్లీజ్